వెల్కమ్ టు పెన్ పాయింట్. రాజుల సొమ్ము రాళ్లపాలు అని ఒక సామెతను మనం వినుంటాం. అదేవిధంగానే ఇవాళ ధన్వంతరికి సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో ఇప్పుడు రాళ్లపాలు అవుతున్నాయా, లేకపోతే కొద్దిమంది భూచోళ్ళ చేతిలోకి అవి బందీగా మారాయన్న ఒక ప్రశ్న అయితే మనకు కనిపిస్తుంది. మనం గత 2 రోజుల నుంచి ధన్వంతరికి సంబంధించిన అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. అందులో ముఖ్యంగా ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ పేరుతో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి మొదట్లో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఒక కమ్యూనిటీకి సంబంధించి బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్లను ఉద్ధరించే దాంట్లో భాగంగా, వాళ్లకు సహాయంగా ఉండే దాంట్లో భాగంగా ఉపాధి, ఉద్యోగము, విద్య, అలాగే పెళ్ళిళ్ళు, వివాహాలు, వీటన్నిటికీ సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనే పేరుతో ప్రారంభమైన ట్రస్టు ఆ తర్వాత పరిణామ క్రమంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ కంపెనీగా మారి కేవలం ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన వాళ్లకు అవసరమైన వాటి కోసమే ఈ ట్రస్టులు స్టార్ట్ చేస్తున్నామంటూ చెప్తూ వచ్చారు. వాటి గురించి మనం మాట్లాడే క్రమంలో కమలాకర్ శర్మ, పంతంగి కమలాకర్ శర్మ ఈ మొత్తానికి సూత్రధారిగా మనం చెప్పాల్సి ఉంటుంది. దాదాపుగా 46 కంపెనీలను ఆయన స్టార్ట్ చేశారు. ఆ 46 కంపెనీల పేరుతో డిఫరెంట్ సెక్టర్స్లో ఆయన వర్క్ చేయడము, దానికి సంబంధించిన కంపెనీలను స్టార్ట్ చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఎంతమంది దీంట్లో బాధితులు ఉన్నారు అన్నది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది దీంట్లో బాధితులు ఉన్నారు అన్న విషయానికి సంబంధించి మనం మాట్లాడినప్పుడు చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. రోజుకో కొత్త అంశము బయటకు వస్తుంది. మనం మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు న్యాయం జరగాలి అంటే ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ డైరెక్ట్గా ఉన్న ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు, వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా అటాచ్ చేయాలి, వాటన్నిటినీ ఖచ్చితంగా వాళ్ళకు బాధితులకు ఇవ్వాలి అన్నది. మొదటగా మనకు వచ్చిన సమాచారం ప్రకారము 514 నుంచి 516 కోట్ల రూపాయలు ఈ బాధితుల నుంచి కలెక్ట్ చేశారు అన్న సమాచారం ఉంది. కానీ ఇప్పుడు తవ్వే కొద్దీ దాదాపుగా 1500 కోట్ల రూపాయల స్కామ్గా ఇది మనకు బయటకు వస్తుంది. అందులో భాగంగానే 4253 మంది టోటల్గా దీని బాధితులు ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా 4 బాధిత సంఘాలే దీనికోసం రిజిస్టర్ అయ్యాయి. అందులో 2 రిజిస్టర్, 2 అనఫిషియల్గా వర్క్ చేస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ బాధితులకు సంబంధించిన ఘోష వినేవాళ్ళు ఎవరు అని. దానికి అనుగుణంగానే నెక్స్ట్ మనము ఏం జరుగుతుందనే విషయాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నాం. 46 కంపెనీలు ఒక్క కమలాకర్ శర్మ అని కనెక్టెడ్గా ఉన్నాయి. దానికి సంబంధించి చాలామంది ఇందులో భాగస్వాములుగా ఉండడము, కొత్త వాళ్ళతో డిఫరెంట్ కంపెనీస్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది మనం చూస్తాం. కానీ అదే సందర్భంలోనే బినామీల పేర్లతో కూడా 100 ఎకరాలు కొన్నారు అన్న దానికి సంబంధించిన సమాచారం మనకు అందుతుంది. అందులో భాగంగానే కొన్ని అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అందులో భాగంగా మనం చూడాల్సిన అంశాలు, మనం చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటగా ఏదైతే ధన్వంతరి అగ్రహారం పేరుతో చాలా ప్లేసెస్లో స్థలాలు కొని అవి అటాచ్మెంట్ నుంచి తప్పించుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కరి పేరు మీద నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్న దానికి సంబంధించిన రికార్డ్స్ నేను చూపించబోతున్నాను. అందులో భాగంగానే మొదటిది ఈ అంశానికి సంబంధించి మనం చూసినప్పుడు ధన్వంతరి అగ్రహారం పేరుతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలము గుండారం విలేజ్లో జరిగిన ఒక భూ స్కామ్కు సంబంధించిన అంశాన్ని నేను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగానే అగ్రహారానికి వీటికి ఏంటి సంబంధం ఉన్నదాన్ని చాలామంది ప్రశ్న ఉంటుంది. ఇందులో ఆ ప్రాంతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటికి సంబంధించిన ఈసీలు తీసినప్పుడు ఒక విస్తుపోయే వాస్తవం మన బయటకు వచ్చింది. అందులో మొదటిది పీసపాటి హనుమంతరావు అనే ఒక వ్యక్తి మీద అగ్రహారానికి, పీసపాటి హనుమంతరావు పేరు మీద నుంచి అగ్రహారానికి చాలా ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో చాలామంది పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ యూజ్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మీరు ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ స్క్రీన్ మీద చూస్తున్న వాటిలో కూడా ఎక్కువ శాతము శ్రీరంగం వెంకట అన్నపూర్ణ అనే ఆవిడ పేరు మీద నుంచి ఏదైతే, అంతేకాకుండా పిలక పద్మ, అలాగే పిలక పద్మ అనే వ్యక్తి కానివ్వండి, అలాగే మరికొద్ది మంది, వీళ్ళందరికీ సంబంధించిన వారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి పిలక రామకృష్ణరావు అనే రామకృష్ణ పిలక అనే శ్రీరామకృష్ణ పిలక అనే అతని పేరు మీద కూడా చాలా ఆస్తులు ఏవైతే మనం చెప్పినట్టుగా ధన్వంతరి అగ్రహారానికి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు నేను ఒక ఈసీ చూపిస్తాను. అది పీసపాటి అనే దానికి సంబంధించిన పీసపాటి హనుమంతరావు అనే ఒక డాక్యుమెంటు, దానికి సంబంధించిన ఈసీలను మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను పీసపాటి హనుమంతరావు, ఈయనకు సంబంధించి చాలా వరకు ట్రాన్సాక్షన్స్, ఇంకోటి పీసపాటి హనుమంతరావు అనే వ్యక్తికి సంబంధించి ఆయన పేరు మీద నుంచి చాలా వరకు అగ్రహారం, ఏ ధన్వంతరి అగ్రహారం ఉన్నాయో ధన్వంతరి అగ్రహారానికి ట్రాన్సాక్షన్ త్రూ ఆర్గనైజేషన్ పీపీ ఫస్ట్ ఆధార్ పాస్ పుస్తకాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ నుంచి వాటన్నిటినీ కూడా ధన్వంతరి అగ్రహారం పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఎందుకంటే ఈ పీసపాటి హనుమంతరావు అని ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఈయన
చనిపోయి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే 2025లో కూడా ఆయన పేరు మీద ఉన్న ట్రాన్స్ఫర్ అన్నీ అయ్యాయి. దీన్ని ట్రాన్స్ఫర్ ఎలా జరిగిందని దానికి సంబంధించిన సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు పూర్తి స్థాయిలో సహకారం అందలేదు. చివరిగా నేను ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాను. ఆర్డీఓ గారు ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన వివరాలు సేకరించి నేను మీకు ఇస్తాను అని చెప్పారు. ఆయన కాల్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఆర్డీఓ గారు ఖచ్చితంగా ఆ సమాచారం ఇస్తారని నేను భావిస్తున్నాను. సో ఈ పీసపాటి హనుమంతరావు ఆయన పేరు మీద ఉన్న పదుల సంఖ్యలో ఎకరాల ఆస్తుల్ని ఆ తర్వాత ఆయన అగ్రహారం ఏదైతే ధన్వంతరి అగ్రహారం ఉందో ఆ పేరు మీదకి వెళ్ళింది. అసలు పీసపాటి హనుమంతరావుకి ధన్వంతరి ఫౌండేషన్కి సంబంధం ఏంటి? ఎందుకంటే ధన్వంతరి ఫౌండేషన్లో ఎక్కడే కానీ పీసపాటి హనుమంతరావు అనే పేరే లేదు కదా అని. సో ఇక్కడే అసలైన అంశం బయటకు వస్తుంది. పీసపాటి హనుమంతరావుకు సంబంధించిన భార్య పేరు పీసపాటి శ్రీ సత్య. ఆమె చాలా కంపెనీస్లో అంటే ఏదైతే ధన్వంతరి ఫౌండేషన్ ఉందో వాటిలో చాలా కంపెనీస్లో ఆమె డైరెక్టర్గా ఉంది. ఒకసారి ఆ వీడియో నేను చూపిస్తాను. నేను పీసపాటి సత్యశ్రీ అనే పేరుతో ఒక డాక్యుమెంట్ మీరు ఇది ఈ మొత్తం కూడా డిఎఫ్ఐకి సంబంధించిన పీకేఎస్ అవెన్యూస్ డిఎఫ్ఐ నిర్మాణం ఇవన్నీ కూడా ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించిన కంపెనీస్లో ఆమె డైరెక్టర్గా ఉన్నారు. దానికి సంబంధించి మనకు కనిపిస్తుంది పీసపాటి సత్యశ్రీ. అసలు పీసపాటి సత్యశ్రీకి పీసపాటి హనుమంతరావుకి సంబంధం ఏమైనా ఉందా? దానికి సంబంధించిన సమాచారం కూడా మనము తీసే ప్రయత్నం చేశాము. సో ఆమె ఏ కంపెనీస్తో అసోసియేట్ అయింది అంటే ఆమె అసోసియేట్ అయిన కంపెనీస్ అన్నీ కూడా దాదాపుగా ఏదైతే పంతంగి కమలాకర్ శర్మ స్టార్ట్ చేసిన అయితే ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కానివ్వండి, ధరణి కానివ్వండి, అలాగే పీకేఎస్కి సంబంధించి కానివ్వండి, అలాంటి ఎన్నో ఆర్గనైజేషన్ సంబంధించిన వాటిని వాళ్ళు చేసింది ఆమె దాంతో కనెక్టెడ్గా ఉంది. ఒక్కసారి వాళ్ళిద్దరికి సంబంధించిన రిలేషన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ రిలేషన్ చూస్తే కూడా పీసపాటి హనుమంతరావు ఎవరు అంటే పీసపాటి హనుమంతరావు పేర్ల మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆ తర్వాత ధన్వంతరి అగ్రహారం పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఒక్కసారి దానికి సంబంధించి చూస్తే ఎస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది పీసపాటి సత్యశ్రీ వైఫ్ ఆఫ్ లేట్ పీసపాటి హనుమంతరావు. సో మీకు అర్థమైపోయింది కదా ఈ లింక్ మొత్తం ఎక్కడి నుంచి ఉంది అంటే దీన్ని బినామీ ట్రాన్సాక్షన్గా ఏమైనా చూడాల్సిన అవసరం ఉందా అన్నది ఇప్పుడు మనకు వస్తుంది ప్రశ్న. కారణం ఏంటి? పీసపాటి హనుమంతరావు పేరు మీద ఐసీలో ఒకసారి ఓపెన్ చేయండి, సైడ్ బై సైడ్ పెట్టండి. పీసపాటి హనుమంతరావు ఉన్నారు. పీసపాటి హనుమంతరావుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అవన్నీ కూడా ధన్వంతరి అగ్రహారానికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఆ ట్రాన్స్ఫర్ అయిన ఆ పీసపాటి హనుమంతరావుకి సంబంధించిన భార్య ఎవరు అంటే పీసపాటి సత్యశ్రీ. ఆవిడ డిఎఫ్ఐకి సంబంధించిన చాలా కంపెనీస్లో తను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. ఆ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఆ పేరు మీద ఉన్న ట్రాన్సాక్షన్స్ని ధన్వంతరి అగ్రహారానికి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇక్కడంతా చాలా ప్లాన్డ్గా ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించిన కొన్ని ఆస్తులను బినామీ పేర్ల మీద పెట్టారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, ఆ తర్వాత ముందుకు ఎందుకు వెళ్ళాయి అనేది మాత్రం ఖచ్చితంగా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పీసపాటి హనుమంతరావు పేరు మీద ఉన్న చాలా ప్రాపర్టీస్ని అగ్రహారం పేరు మీద నుంచి మరికొంతమంది పేరు మీద అది ట్రాన్స్ఫర్ అయిన సందర్భం మనం చూసాము. వాటికి సంబంధించిన అంశాలని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో 4253 మంది దీంట్లో బాధితులు ఉన్నారు. ఆ నేపథ్యంలో అందరూ బాధితులేనా, దీనిలో బాధ్యులు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. ఎందుకు అంటే 1500 కోట్ల రూపాయలు వేలాది మందికి సంబంధించిన కష్టపడి సంపాదించిన సొమ్ము అది. అందులో ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీస్ అవి. వాళ్ళు డబ్బులు వాళ్ళ ఇన్వెస్ట్మెంటు ఆ తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత దానివల్ల లాభం జరుగుతున్న ఉద్దేశంతో పెట్టిన అమౌంట్స్ అవి. 1500 కోట్ల రూపాయలతో ఆ రోజు కలెక్ట్ చేసిన ఆ రోజు సంపాదించిన దాంట్లో ఇక్కడ ఒక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. పంతంగి కమలాకర్ శర్మ పూర్తి స్థాయిలో ఈ మొత్తం అమౌంట్ని ఇన్వెస్టర్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాటి ద్వారా ఆస్తులు కొని వాటిల్లో కొన్ని బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత ఆయన డబ్బులు ఎప్పుడైతే చెల్లించడానికి ఫెయిల్ అవుతూ వచ్చారో అప్పుడు ఆయన మీద ప్రెషర్ పెరుగుతూ వచ్చింది. ప్రెషర్ పెరిగిన తర్వాత అది కోర్టు కేసు దాకా లేకపోతే క్రిమినల్ కేసు దాకా పోతుందని ఊహించని కమలాకర్ శర్మ ఎప్పుడైతే ఊహించారో అప్పటి నుంచి ఆ ప్రాపర్టీస్ బినామీ పేర్ల మీద ఉన్న వాటిని అలానే వదిలేసి వాటిని అలానే కాపాడుకుంటూ వచ్చారు. 2023 డిసెంబర్లో కేసు అయింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు కూడా వాళ్ళందరినీ భయపెట్టే ప్రయత్నము, సాక్ష్యాధారాలని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఎవరైతే ఈ బాధితుల సంఘం ఉందో వాళ్ళు ఒకరు ఆల్రెడీ ఇప్పటికే పిటిషన్ని కూడా మూవ్ చేశారు.
సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అన్నది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంది అనే ఒక దీని మీద ఇప్పుడు కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో మనం చూడాలి. కానీ అదే సందర్భంలో బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులని ఒక్కొక్కటిగా అమ్మడం అన్నది స్టార్ట్ చేశారు అన్నది మనకు అర్థమవుతుంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు మనం మాట్లాడాల్సిన మాటలు, ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఏంటి, ఎవరు దీని వెనకాల ఉన్నారు, నిజంగానే బాధితుల బాధ్యుల. ధన్వంతరి అగ్రహారం పేరు మీదకి పీసపాటి హనుమంతరావు పేరు మీద ఉన్న, అంటే పీసపాటి సత్యశ్రీకి సంబంధించిన హస్బెండ్ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ని ఒక్కొక్కటిగా దాని మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా దాన్ని అమ్మడం ప్రారంభించారు, లేదా అప్పటికే ఆల్రెడీ వేసుకున్న ప్రణాళిక ప్రకారము ఒక్కొక్కటిగా ఇప్పుడు వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో మనకి ఏదైతే ధన్వంతరికి సంబంధించిన భూచోలు బయటపడ్డారు. బీఆర్కే న్యూస్ గత 2 రోజుల నుంచి దీనికి సంబంధించిన వార్తల్ని టెలికాస్ట్ చేస్తోంది. వాటికి సంబంధించిన లింకుల్ని వీలైన మందికి ఎక్కువగా పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ధన్వంతరికి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉన్నారా, ఆ బాధితులు ఉంటే ఆ బాధితులు ఎవరు, వాళ్ళతో మనము కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మనకి ఒక్కొక్కరుగా వస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ధన్వంతరి అగ్రహారం పేరుతో ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి బినామీ పేర్లతో వెళ్ళాయని అనుమానం పడుతున్న కొన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలని మనము టెలికాస్ట్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలము గుండారం గ్రామానికి సంబంధించిన ఆస్తులు ఎక్కువగా ఉండడంతో అక్కడున్న లోకల్ వాళ్ళకు కూడా మనము ఈ వీడియోలు పంపించాం. ఆ వీడియోలు ఆ లోకల్గా ఉన్న గ్రూపుల్లో షేర్ చేశారు. షేర్ చేయగానే ఇప్పటిదాకా బాధితుల బాధ్యుల, ఎందుకంటే మనము ప్రతి సందర్భంలోనూ మనం చూస్తున్నాము రామలింగారెడ్డి పేరుతో ఏదైతే మనకు కనిపిస్తుందో దానికి సంబంధించిన విషయాల్ని మనం ఎప్పటికప్పుడు మనం టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలోనే గుండారం గ్రామ వాట్సాప్ గ్రూప్లో మన బీఆర్కే న్యూస్ లింక్ వెళ్ళంగానే దాని మీద కొద్దిమంది రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ రెస్పాండ్ అయిన వ్యక్తి పేరు బొమ్మకంటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఎవరంటే బొమ్మకంటి రామలింగారెడ్డి వాళ్ళ తమ్ముడు. ఆయన ఎందుకు రెస్పాండ్ అయ్యారన్నది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో చాలా వరకు భూములు ధన్వంతరి అగ్రహారం పేరు మీద నుంచి ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆయన పేరు మీదే కాదు, వేరే వాళ్ళు కూడా కొంతమంది కొన్నారు, వేరే వాళ్ళ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు మనం ఎప్పటికప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి ఎవరైతే బొమ్మకంటి రామలింగారెడ్డి విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూశారు. ఆయన పేరు మీదే మెజారిటీ వాటికి సంబంధించిన ఆస్తులు వెళ్ళాయి అన్నది. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బొమ్మకంటి రామలింగారెడ్డి ఏదైతే నేను చెప్పినట్టుగా పీసపాటి హనుమంతరావు పేరు మీద నుంచి ఆ తర్వాత ఒక్కొక్కటిగా దాని మీద నుంచి ఆయన మీదకి వెళ్ళాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ధన్వంతరి అగ్రహారం పేరు మీద నుంచి బొమ్మకంటి రమ కానివ్వండి, బొమ్మకంటి రామలింగారెడ్డి పేరు మీద కానివ్వండి ఇవి వెళ్ళాయి. ఆ తర్వాత బొమ్మకంటి రామలింగారెడ్డి పేరు మీద నుంచి కూడా కొంతమంది వాటిని పర్చేస్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ లోకల్గా వేరే రకమైన ఆలోచన ఉంది. మొదటి నుంచే ఈయన ధన్వంతరి ఫౌండేషన్తో కలిసి వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఈయన కాపాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే వీటిని డిస్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చిందో ఒక్కొక్కటిగా తన పేరు మీద తీసుకొని ఆ తర్వాత వాటిని అమ్ముతున్నారు అన్న మాట కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా ధన్వంతరి అగ్రహారం పేరు మీద నుంచి ధన్వంతరి రామలింగారెడ్డి, బొమ్మకంటి రామలింగారెడ్డి అలాగే బొమ్మకంటి రమ పేరు మీద ఈ ఒక్కొక్కటిగా ప్రాపర్టీసు ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాయి. నిజంగా ఆయన బాధితుడా లేకపోతే నిజంగానే ఒరిజినల్ ఇన్వెస్టరా, ఈయన బినామీ అవునా కాదా, ఇలాంటి అనుమానాలు చాలా ఉంటాయి. కానీ ఒక ఆడియో నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఆడియో వినిపించిన తర్వాత చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇందులో పాత్రధారినో సూత్రధారినో ఖచ్చితంగా బొమ్మకంటి రామలింగారెడ్డి అయి ఉండే అవకాశం ఉంది అన్నది. ఆయన వాయిస్ ఒకసారి మనం విందాం. చరిత్ర తీసుకోర్రా ఎవడేందో అన్నది మీరు పెద్ద కుషారు చెప్తారు. చరిత్ర తీసుకోర్రా ఊళ్ళో ఎవడేందో అన్నది. రామలింగారెడ్డి వాళ్ళు ఏమైనా భూములు అమ్ముకున్నాడు, అత్తినారా దొంగలారా, రోజు పొద్దుగాలే తీదే భజన నీ కొడుకులు నువ్వు నీ దొంగ నువ్వు పెద్ద ఊరు 20 ఏళ్ళు విడిచిపెట్టిపోయినా నీకు సోయి లేదురా. నీ పాల్తు మిషన్ కాక తీయపోయినట్టు అయింది. ఎంబడున్నోళ్ళు మీకేమో చెప్తారో వాళ్ళ నోట్ల నీ ఎంబడి ఎవడెవడు ఉంటాడో వాళ్ళ నోట్లే మరీ కొడతా. కొడుకులారా నీ ఎంబడి ఎవడెవడు ఉంటాడో వాళ్ళు నాకు తెలియదురా. రే కొడుకులారా, రే మంచి నూర్రా నేను పట్టేవాడేం కాదు. బొమ్మకంటి శ్రీనివాస్ రెడ్డి చూస్తే సైలెంట్ అనుకుంటాను, వైలే మీకు వైల్డ్ చేస్తారా. రే
కొడుకులారా ఒక్కొక్కరిని చరిత్ర తీసుకో. సో మీకు వినిపించిన ఆ బీపులన్నీ బూతులు. ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజంలో ఉన్న ఒక ఛానల్గా ఆ బూతులు మేము వినిపించలేక వాటి దగ్గర బీపులు వేసాము. కానీ ఆ బీపులు వింటే మాత్రం మీ కోపం అన్నది డబల్ అవుతుంది. ఎందుకు అంటే బొమ్మకంటి రామలింగారెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కానివ్వండి, బొమ్మకంటి రామలింగారెడ్డి దీంట్లో సంపాదించినట్టు కానివ్వండి, ఎక్కడే కానీ బీఆర్కే న్యూస్ ఏ సందర్భంలోనూ దాని గురించి డిస్కషన్ చేయలేదు. ఆ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన అంశాలు వాటిని టెలికాస్ట్ చేసే క్రమంలో ధన్వంతరి అగ్రహారం ఏదైతే ఉందో ధన్వంతరి అగ్రహారం నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యింది అనే విషయంలో మాత్రమే మనము ఆ ఈసీలో మాత్రమే ఆయన పేరుని చూపించాము. ఆ పర్సన్ ఆయనే కాబట్టి ఆయన సంబంధించిన ఫోటో మాత్రం అప్పుడప్పుడు మన స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతూ ఉంటుంది. కానీ బొమ్మకంటి శ్రీనివాసరెడ్డికి దీంతో బాధ ఏం కలిగిందో నాకు అర్థం కాలేదు. నిజంగానే తనకు సంబంధం లేకపోతే గుమ్మడికాయల దొంగ ఎవరో అనగానే భుజాలు తడుముకున్నట్టుగా ఈయన ఎందుకు భుజాలు తడుముకున్నాడన్న విషయానికి సంబంధించిన సమాధానం కూడా మనకు అనిపించట్లేదు. పీసపాటి హనుమంతరావు పేరు మీద నుంచి అగ్రహారానికి, ధన్వంతరి అగ్రహారానికి ప్రాపర్టీస్ ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినాయి. పీసపాటి హనుమంతరావు ఎవరు అంటే పీసపాటి సత్యశ్రీ ఎవరైతే డిఎఫ్ఐకి సంబంధించి ఈ రోజుకు కూడా డైరెక్టర్గా ఉన్న, యాక్టివ్ మెంబర్గా ఉన్న, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తిగా మనందరికీ తెలుసు. ఆ వ్యక్తికి సంబంధించిన హస్బెండ్ పేరు మీద ఉన్న ప్రాపర్టీసు ఆయన 2021-22 మధ్యలో చనిపోతే 2024-25 అంటే మొన్న లాస్ట్ మంత్ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరగడం అన్నది ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయన చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఎలా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని దానికి సంబంధించిన సమాచారం సేకరించే పనిలో నేను ఉన్నాను. దాన్ని ఖచ్చితంగా అది కూడా బద్దలు కొడతాను. అయితే ఈ శ్రీనివాసరెడ్డికి వచ్చిన బాధ అన్నది నాకు అర్థం కావట్లేదు. బొమ్మకంటి శ్రీనివాసరెడ్డి ఎవరు అంటే బొమ్మకంటి రామలింగారెడ్డికి సంబంధించిన సోదరుడుగా మనకు సమాచారం ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇంతకుముందు నేను వేశాను కదా. ఎవరైతే భూచోళ్ళు వీళ్ళేనా అన్న అనుమానం వచ్చేలాగా ఆయన వివరించారు. దాదాపుగా 17 ఆడియో మెసేజెస్, 17 బూతులతో కూడిన ఆడియో మెసేజెస్. అందులో ఎవరైతే ఈ వీడియోని షేర్ చేశారో లోకల్ గ్రూప్లో వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఆయనకి ఆ కుటుంబానికి మధ్యలో ఒక భూ వివాదం కూడా నడుస్తుంది. ఆ భూ వివాదంలో రామలింగారెడ్డి వాళ్ళ భూమిని ఆక్రమించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, అది నిజం అబద్ధం అన్నది కోర్టులు తెలుస్తాయి, దానికి సంబంధించిన కాంపిటేటివ్ అథారిటీస్ తెలుస్తాయి, దానితో మనకు సంబంధం లేదు. కానీ మనకు సంబంధించిన ఆధారాలు డిఎఫ్ఐకి సంబంధించి అందులో ఉన్న బినామీ పేర్లతో రిజిస్టర్ అయిన ఆస్తులు ఆ తర్వాత ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయని మనం చేస్తున్న స్టోరీని ఆయన షేర్ చేస్తే ఆయనని, ఆయన కుటుంబ సభ్యుల్ని బూతులతో రెచ్చిపోతూ మాట్లాడే అవసరము ఈయనకు ఎందుకు వచ్చింది ఎవరికి అర్థం కాదు. ఆ ఆడియో ఇంకొకసారి విందాం. మనం ఆడియో ఇంకొకసారి విందాము, విని వీలైతే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి ఆడియో ఇంకోసారి ప్లే చేయండి. ఎవడేందో అన్నది మీరు పెద్ద కుషారు చెప్తారు, చరిత్ర తీసుకోర్రా ఊళ్ళో ఎవడేందో అన్నది. రామలింగారెడ్డి వాళ్ళు ఏమైనా భూములు అమ్ముకున్నాడు, అత్తినారా దొంగలారా? రోజు పొద్దుగాలే తీదే భజన నీ కొడుకులు, నువ్వు నీ నీ దొంగ నువ్వు పెద్ద ఊరు 20 ఏళ్ళు విడిచిపెట్టిపోయినా నీకు సోయి లేదురా. నీ పాల్తు మిషన్ కాకపోయినట్టు అయింది. ఎంబడి వాళ్ళు మీకేమో చెప్తారో వాళ్ళ నోట్ల నీ ఎంబడి ఎవడెవడు ఉంటాడో వాళ్ళ నోట్లే మరీ కొడతా. కొడుకులారా, నీ ఎంబడి ఎవడెవడు ఉంటాడో వాళ్ళు నాకు తెలియదురా రే. కొడుకులారా రే, మంచి నూరురా నేను అట్టేవిడే ఏం కాదు. బొమ్మకంటి శ్రీనివాసరెడ్డి చూస్తే సైలెంట్ అనుకుంటారు, వైలే మీకు వైళ్ళు చేస్తారా రే. కొడుకులారా ఒక్కొక్కరిని చరిత్ర తీసుకోర్రా ఎవడేందో అన్నది. మీరు పెద్ద కుషారు చెప్తారు, చరిత్ర తీసుకోర్రా ఊళ్ళో ఎవడేందో అన్నది. రామలింగారెడ్డి వాళ్ళు ఏమైనా భూములు అమ్ముకున్నాడు, అత్తినారా దొంగలారా? రోజు పొద్దుగాలే తీదే భజన నీ కొడుకులు, నువ్వు నీ నీ దొంగ నువ్వు పెద్ద ఊరు 20 ఏళ్ళు విడిచిపెట్టిపోయినా నీకు సోయి లేదురా. నీ పాల్తు మిషన్ కాకపోయినట్టు అయింది. ఎంబడి అండి సార్, నా పేరు చిదంబరం అండి, నేను బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మీరు ఎవరినో తిడుతూ ఆడియోస్ పెట్టారు కదా, ఎందుకు సార్ అంత బూతులు తిట్టే అంత అవసరం ఏమొచ్చింది సార్ మీకు? వాళ్ళు ఎందుకండి, పర్సనల్ గా మాల్ పెడుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మీ రామలింగారెడ్డి అనే మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ధన్వంతరి భూముల్ని కొన్నారా, కొనలేదా? అది కొంటే ఇప్పుడు సార్, ఇప్పుడు దానిలో వాళ్ళు కోర్టు చూసుకుంటారు కదా, వీళ్ళకేం అవసరం ఊళ్ళో ఉన్న వాళ్ళకు. ధన్వంతరి అన్నది మీకు ఐడియా ఉందా సార్? ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కామ్ గురించి ఐడియా ఉందా మీకు?
తెలుసా అండి సార్ 1500 కోట్ల రూపాయలు దాదాపుగా 4200 మందికి పైగా ఉన్న బాధితుల డబ్బులు తీసుకొని అందులో బినామీ పేర్ల మీద ధన్వంతరి అగ్రహారం అనే పేరుతో ఒక కంపెనీ పెట్టి దాంట్లో ఆస్తులను మీరు కొంటూ ఉంటే అది తప్ప కరెక్టా? మీకు తెలిసే కొన్నారా అవి? సార్ మీరు తెలిసే కొన్నారా తెలియకుండా ఉన్నారా అవి? ఒకసారి లైవ్ లోకి రండి మాట్లాడదాం. నేను లైవ్లోనే ఉన్నాను, చెప్పండి. ఇక్కడికి రండి సార్, మీరు ఇక్కడ విలేజ్ కి రండి. మీరు ఎక్కడ ఉంటేనే ఎట్లా చెప్తా? ఇప్పుడు మీరు లైవ్లోనే ఉన్నారు సార్, మీ మాటలు మొత్తం ప్రజలందరూ వింటున్నారు, చెప్పండి. అవును సార్, మీరు ఇప్పుడు లైవ్ లో అంటే మీరు ఇక్కడికి రండి. మీరు ఎక్కడున్నారో అక్కడికి వస్తే మాట్లాడదాం కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు లైవ్లో ఉన్నారు, మీరు చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు కూడా చెప్పొచ్చు, అవకాశం ఉంది. అదే సార్, ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక మమ్మల్ని ఇక్కడ ఎక్కడ ఆ వీడియోలో ఎక్కడన్నా బొమ్మకంటి రామలింగారెడ్డి ఆస్తులు తీసుకున్నారని కానీ లేకపోతే ఆస్తులు ఆక్రమించుకున్నారని కానీ ఎక్కడైనా ఉందా వీడియోలో? అది ఇక్కడ లోకల్ రోజు క్రియేట్ చేస్తుంది సార్. మీరు విన్నాను. మీకు ఒక చెప్పిన క్యాండిడేట్ కూడా మీరు ఒకసారి లైవ్ లో నేను చెప్తాను, వినండి. ఈ పుల్లేగారు నాన్రెడ్డి అనే వ్యక్తి మాకు వాళ్ళు దగ్గర వాళ్ళే, మా తాతలు వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళు రోజు మా న్యూస్ గురించే పెడతారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మొన్న కేసు కూడా అయింది, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఉంటే వాళ్ళు మేము చూసుకోవచ్చు ఇక్కడ. కానీ వాస్తవం అది కాదు కదండి శ్రీనివాస్ రెడ్డి గారు, వాస్తవం అది కాదు కదా. డిఎఫ్ఐకి సంబంధించి 1500 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కాము, ఆ స్కాములో బినామీ పేర్లతో ఉన్న ఆస్తులని ధన్వంతరి అగ్రహారం అనే పేరుతో ట్రాన్స్ఫర్ చేసి వాటిని మీరు కొంటున్నారు. గతంలో మీరు ఆ ఆస్తులన్నింటినీ మీరే హ్యాండిల్ చేశారు, రామలింగారెడ్డి గారు హ్యాండిల్ చేశారు అన్నది నాకు తెలిసింది. సరే, రామలింగారెడ్డి పేరు కానివ్వండి, ఆయనకు సంబంధించిన అంశాలని కానివ్వండి మాట్లాడకుండా వార్త చేస్తున్నాము, అది డిఎఫ్ఐకి సంబంధించింది. మీరెందుకు భుజాలు తడుముకున్నారు? సార్ మీరు ఒకసారి డిఎఫ్ఐ గురించి పెట్టుకోండి, నేను డిఎఫ్ఐ గురించే ఉంది. మీరు చూసారా అసలు వీడియో? వాళ్ళు మీకు చెప్పే వాళ్ళు క్రాస్ చేస్తారు, మీరు లైవ్ లో కూడా పెట్టండి. లైవ్ లోనే ఉన్నారు మీరు ఇప్పుడు లైవ్ లోనే. నేను అన్ని ప్రతి ఒక్కటి నేనే ప్రజెంట్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు లైవ్ లోనే ఉన్నారు. మీ మాటలు, మీ బూతులు, మీరు మాట్లాడిన పదజాలం అన్నీ కూడా నేను టెలికాస్ట్ చేశాను. నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే డిఎఫ్ఐకి సంబంధించిన ఆస్తులని మీరు మళ్ళీ వినండి. మీరు వార్త విలేకరుగా ఓకే నేను ఒప్పుకుంటా. డిఎఫ్ఐ గురించి పెట్టుకోండి, వాళ్ళు జనాలను మోస్తే ఎవడైనా ఫ్రాడ్ చేస్తే తప్పది. ఆ ఆస్తులు మళ్ళీ మీరెందుకు కొన్నారు? ఎవరు సార్? ధన్వంతరి అగ్రహారానికి సంబంధించిన ఆస్తులు మీరెందుకు కొన్నారు? మీ పేరు మీద ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? మేము ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటే విలేజ్ లో కొనుక్కున్నాం కదా సార్. కానీ ధన్వంతరి ఫౌండేషన్ అన్నది ఒక స్కామ్ నడిచింది, 1500 కోట్లు వాళ్ళ జనాల్ని ముంచేసి. ధన్వంతరి ఫౌండేషన్ కు దానికి సంబంధం లేదు, మీరు తెలుసుకున్నాక. సంబంధం ఉందండి, ఎందుకంటే పీసపాటి హనుమంతరావు అనే వ్యక్తి పేరు మీద నుంచి ధన్వంతరి అగ్రహారం అనే దానికి ప్రాపర్టీస్ అన్ని ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ పీసపాటి హనుమంతరావు ఎవరు అంటే అందులో డిఎఫ్ఐ ఏదైతే ధన్వంతరి ఫౌండేషన్ సంబంధించిన వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పీసపాటి సత్యశ్రీ, వాళ్ళ హస్బెండ్ ఆయన హనుమంతరావు. ఆయన ఇప్పుడు చనిపోయాడు కదా సార్. మళ్ళీ ఆయన పేరు మీద నుంచి ప్రాపర్టీస్ ఇప్పుడు 2025లో ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి అగ్రహారానికి? అగ్రహారం దగ్గర నుంచి మీరు ఎలా మీ పేరు మీదకి ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి? మీరు నిజంగానే ఎంత ఖర్చు పెట్టి కొన్నారు? ఒక్కో ఎకరాన్ని మీరు ఎంత డబ్బులు పే చేశారు? దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ దానికి సంబంధించిన అన్ని మీ దగ్గర ఉన్నాయా? మీరు ఒకసారి వీడియో కాదండి, మీకు చెప్పిన వాళ్ళకి చెప్పండి. ఒకసారి వాళ్ళకి చెప్పడం వద్దు సార్, మీరు నాకు చెప్పండి. బొమ్మకంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి 10ల సంఖ్యలో ఎకరాలను అగ్రహారము అనే ధన్వంతరి అగ్రహారం నుంచి కొన్నారు. ఆ కొన్నదానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీరు వైట్లో కొన్నారా, బ్లాక్లో కొన్నారా? కొన్నప్పుడు మీరు ఎంతెంత అమౌంట్ పే చేశారు ఎకరానికి? ఓకే సార్, మీరు లైవ్ లో రండి మాట్లాడదాం. నేను లైవ్ లోనే ఉన్నాను సార్, చెప్పండి, వింటున్నా కదా. ఎందుకు ఇక్కడ లైవ్ లో ఉంది కదా, ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నా కదా, చెప్పండి. మీరు ఒక్కొక్క ఎకరా ఎంత కొన్నారు, మీరు ఎంత ఖర్చు పెట్టి కొన్నారు? ఎందుకు విలేజ్కి వస్తే డిఫరెన్స్ ఏం పడుతుంది? అవసరం లేదు కదా, మీరు చెప్పండి. బొమ్మకంటి రామలింగారెడ్డి పేరు మీదకి ధన్వంతరి అగ్రహారం అనే పేరుతో నుంచి డాక్యుమెంట్స్ ధన్వంతరి అగ్రహారం, మీరు ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయకండి శ్రీనివాస్ రెడ్డి గారు. నేను అడుగుతున్నది ఏంటంటే ధన్వంతరి అగ్రహారం అనే పేరు మీద నుంచి మీరు సింహాసనం మీద ఆల్రెడీ కూర్చున్నారు కదా, ధన్వంతరి అగ్రహారం అనే పేరు మీద నుంచి మీరు ప్రాపర్టీస్ కొన్నారా కొనలేదా? మీ బ్రదర్ రామలింగారెడ్డి కొన్నారా కొనలేదా? నువ్వు రిపోర్టర్ అని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు, నేను మాట్లాడుతా అంటున్నా. ఇప్పుడు మాట్లాడండి. ఎందుకు మీ ఊరికి వస్తే ఏం మారిపోతుంది? ధన్వంతరి అగ్రహారం నుంచి మీరు కొనలేదు అయిపోతుందా? ఎందుకు మీరు నన్ను చూడాలంటే మళ్ళీ వీళ్ళు 100 మందితో చేపిస్తారు, నేను ఎవరు రమ్మని అట్లా. మీరు రండి, ఒక పని చేయండి. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు?
నేను ఇక్కడనే ఉన్నా బెజ్జంకిలో, రండి. బెజ్జంకిలో ఉన్నారా? మీ ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా? బయటనే ఉన్నా. ఒక పని చేయండి, మీరు ఇంకో ఫోన్ తీసుకోండి, దాంట్లో యూట్యూబ్లోకి వెళ్ళి బీఆర్కే న్యూస్ అని సెర్చ్ కొట్టండి. మీరు నాతో మాట్లాడుతున్న వీడియో డైరెక్ట్ లైవ్లో వస్తుంటుంది, దాంట్లో మీరు దాన్ని చూసి నాకు మాట్లాడండి. నేను లైన్లో ఉంటాను, నేను లైన్లో ఉంటాను. మీరు 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 డౌట్ ఉంది కదా మీకు, ఎవరెవరితోనో ఫోన్ చేయిస్తారని. ఇప్పుడు మాట్లాడడానికి డిఫరెన్స్ ఏం పడుతుందండి? అక్కడికి వస్తే నా ప్రశ్నలో మార్పేం రాదు. అవును, ఇప్పుడు లైవ్లోనే మాట్లాడుతున్నా కదా, అది మాట్లాడండి ఫస్ట్ అంటున్నా. బెజ్జంకి గ్రామము, బెజ్జంకి మండలము, గుండారంలో ఉన్న విలేజ్లో ధన్వంతరి అగ్రహారం పేరుతో ఉన్న ఆస్తులు మీరు కొంటున్నారు. ఆ కొనడానికి మీరు ఎంత డబ్బులు పే చేస్తున్నారు? ఒక్కో ఎకరా ఎంత ఖర్చు పెట్టి మీరు కొంటున్నారు? వాళ్ళు చెప్పడం ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కదా, నేను లైన్లో ఉంటా. ఒక నిమిషం, మీరు ఇంకో ఫోన్ తీసుకోండి. సో భయపెట్టే ఆలోచన ఏదైతే ఉందో అది శ్రీనివాస్ రెడ్డి గారు నా దగ్గర కుదరదు. మీరు ఏదైతే మాట్లాడారో మీ బూతులు, మీరు సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి తీసుకొచ్చి దాని నుంచి తప్పించుకుందామనే ప్రయత్నం ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే ధన్వంతరి అగ్రహారానికి సంబంధించిన ఆస్తులు ఎవరి పేరు మీద నుంచి వచ్చాయి? పీసపాడి హనుమంతరావు అనే పేరు మీద నుంచి వచ్చాయి. పీసపాడి హనుమంతరావు ఎవరు? పీసపాడి సత్యశ్రీ హస్బెండ్, ఆయన చనిపోయి ఉన్నారు. ఆ పీసపాడి సత్యశ్రీ అనే ఆవిడ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్లో యాక్టివ్ మెంబర్ గాను, డైరెక్టర్ గాను చాలా కంపెనీస్లోనూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను టెలికాస్ట్ చేశాను. మీరు కొన్న ఎకరాలు ఎన్ని, ఒక్కొక్క ఎకరాకి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, మీరు ఖర్చు పెట్టిన డబ్బులకు సంబంధించిన లెక్క పద్దు మీరు తీసుకొని మా ఆఫీస్కి రావచ్చు. నేను అక్కడికి వచ్చినా నా ప్రశ్నలో మార్పేం రాదు, మీరు ఇక్కడికి వచ్చినా నా ప్రశ్నలో మార్పేం రాదు. ధన్వంతరి అగ్రహారం పేరుతో ఉన్న ఆస్తులు, ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ పేరుతో జరిగిన స్కామ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి కూడా మీరు కొంటున్నారు అంటే మీరు ఆ స్కామ్లో భాగస్వాములుగా మారినట్టే. ఇప్పటిదాకా నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఎందుకు అంటే అనుమానంగా, నిజంగా అవకాశం ఉందో లేదో, తెలిసి కొన్నారో తెలియక కొన్నారో, ఆయన తెలిసే కొన్నారని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన లెక్క పద్దులు ఇవ్వమంటే మాత్రం సిద్ధంగా లేడు. ఎందుకంటే ఇవన్నీ కూడా బినామీ పేర్ల మీద నుంచి ఆస్తులుగా మలుచుకొని డిఎఫ్ఐ చేస్తున్న ఒక స్కామ్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు. అక్కడ లోకల్గా ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. ఒక కుటుంబానికి మరో కుటుంబానికి ఆయన చెబుతున్నట్టుగా ఈ వీడియోని ఎవరైతే ఫార్వర్డ్ చేశారో గ్రూప్లో వాళ్ళకి ఆ కుటుంబానికి సమస్యలు ఉండొచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే డిఎఫ్ఐ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అన్నది ఏదైతే ఉందో అది దాదాపుగా 1500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి 4253 మంది బాధితులతో ప్రతిరోజు కేసులు ఇష్యూస్ అంటూ తిరుగుతున్న ఒక అంశం. ఈ నేపథ్యంలో ఏదైతే మనం చెప్తున్నామో బొమ్మకంటి రామలింగారెడ్డి ఆ ప్రాపర్టీస్ తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. అవి కొన్న ట్రాన్స్ఫర్స్ అయితే ఆ కొన్న దానికి ఎంత అమౌంట్ పే చేశారు, దానికి సంబంధించిన లెక్క పద్దులు ఏంటి, వైట్ ఏంటి, బ్లాక్ ఏంటి, ఆయన ఎలా కొంటున్నారు, వైట్లో కొంటే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ అకౌంట్ నుంచి ఆ డబ్బులు పోతున్నాయని దానికి సంబంధించిన సమాచారం మనకు కావాలి. ఈ అగ్రహారం పేరుతో ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఆ డబ్బులన్నీ కూడా చెందాల్సిన బాధితులు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే సీసీఎస్ వాళ్ళతో నేను మాట్లాడాను, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెడతారు. ఏ ఆస్తులైతే 2024లో దీనికి సంబంధించి ఏ ఆస్తులనైతే అటాచ్మెంట్ చేసిన తర్వాత వాటి నుంచి దాచి ఇప్పుడు ఒక్కొక్కటిగా అమ్ముతున్నారో లేకపోతే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచి కొనేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దానికి సంబంధించి అవన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉండాల్సిన ఆస్తులు. అవి వాటి మీద ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అంటే వాటిని ట్రాన్సాక్షన్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. సో బొమ్మకంటి రామలింగారెడ్డి తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆస్తులు వాటికి సంబంధించిన లెక్క పద్దులు ఖచ్చితంగా చెప్పాల్సిందే. దానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్లో నేను ఎంత డబ్బులు వాడి కోసం ట్రాన్సాక్షన్స్ అయినాయి, అది అగ్రహారం పేరు మీదకి ఎన్ని డబ్బులు వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, ప్రస్తుతం అక్కడ ఉన్న భూమి విలువ ఎంత, వీళ్ళు పే చేసింది ఎంత, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా నేను బయటికి తీస్తాను. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం బొమ్మకంటి రామలింగారెడ్డి ఇప్పటిదాకా మనము క్వశ్చన్ మార్క్తో దీంట్లో ఆయన కూడా బాధితుడేమనుకున్నాం, కానీ బాధ్యుల్లో ఆ స్కామ్లో ఈయన కూడా భాగస్వామి అయినట్టుగా అయితే మనకు వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటల ప్రకారం మనకు అర్థమైపోతుంది. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ వేలాది మంది బాధితులతో డబ్బులు కలెక్ట్ చేసిన స్కామ్లో భాగస్వామిగా మారిన వ్యక్తులు ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటపడతారు. రేపు ఈ షో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవడంతో పాటు ఎలా అయితే ఈ ధన్వంతరి అగ్రహారం పేరుకి ధన్వంతరికి సంబంధించిన ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంబంధించిన కనెక్షన్ నేను ఆల్రెడీ చూపించాను. అలాగే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్న భూములు, వాడి వెనకాల ఉన్న అసలు వ్యక్తులు, వీళ్ళందరి విషయాలు కూడా ఆ వివరాలు కూడా నేను బయట పెడతాను. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.